హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఇది డే 9 ఛాలెంజ్. డే 9 ఛాలెంజ్లో ముఖ్యంగా నేను చెప్పదలిసినటువంటి నాకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టూల్ ఏంటో తెలుసా? మీకులాగే నేను సర్వసాధారణమైన మనిషినే. నాకు ఇంట్లో చాలా ప్రెజర్స్ అలా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ చాకచక్యతతోనూ మరి మనకున్నటువంటి నాలెడ్జ్తోనూ మనకున్నటువంటి ఓర్పుతోనూ సంసారం అనేది చేసుకోవాలి. లేదు అంటే ఎప్పుడు గొడవలే అవుతాయి. ఎప్పుడైనా సరే పురుషునికి అంటే మన ఇంటి యజమానికి కోపం వచ్చింది, ఆయన ఎక్కువగా ఏదో విషయంలో చిరాకు పడుతున్నారు అని అంటే ఆ మూలం ఏంటో కనుక్కోండి. ఒకవేళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇల్లు నీట్గా లేదని చెప్పేసి పదే పదే మీ భర్త గొడవలాడుతున్నారా? మరి నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే కదా, నీట్గా ఉంచుకోండి. ఇంకోసారి ఆ మాటలు అన్నారా కదా. అలాగే పిల్లలు మరి ఇలాగూ ప్రవర్తిస్తున్నారు, లేదంటే ఇలాంటి ప్రవర్తనకి కారణం నీవే అన్నటువంటి విషయంలో ఏమైనా మీకు ఎక్కువగా వాగ్వివాదాలు జరుగుతున్నాయా? మరి పిల్లల యొక్క ప్రవర్తన సరిచేయవలసిన పని తల్లిదే కదా. ఎక్కువ సమయము తల్లితోనే ఉంటారు పిల్లలు, కాబట్టి ప్రధాన పాత్ర వహించేది తల్లే. కాబట్టి తల్లి చక్కగా పిల్లల యొక్క బాధ్యతని నిర్వర్తించలేదనుకోండి, ఏ గుణ లక్షణాలు అయితే నీ పురుషునికి ఇబ్బంది కలిగిస్తున్నాయో ఆ గుణ లక్షణాలని మార్చుకోవటానికి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకెప్పుడు అలాంటి గొడవలు అయితే రావు. లేదా తప్పు అయిపోయిందని చెప్పి సరి చేసుకుంటానని చెప్పి చెప్పండి. ఇంకా దాని గురించి ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగవు. అలాగే మీ భర్త ఇంకా దేని విషయంలో నేను కోపపడుతున్నారనుకోండి, మీరు తగ్గండి. మీరు హై పిచ్లోకి వెళ్తే వాళ్ళు ఇంకా హై పిచ్లోకి వెళ్తారు. పురుషుని కదా, పురుషునికి ఆ మాత్రం మరి ఉండదా? కాబట్టి వాళ్ళు హెచ్లో ఉండేటప్పుడు మీరు తగ్గిపోవడమే మంచిది. వాళ్ళు హెచ్లో ఉన్నా లేకపోయినా మీకు సక్రమమైనటువంటి ఆయుధం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? మౌనంగా సరి చేసుకుంటాను అని చిరునవ్వుతో సమాధానం చెప్పటమే. అర్థమవుతుందా? ఇదే నా టూల్. నేను ఏ విషయంలోనైనా మరి సూటిగా వేలెత్తి చూపించబడినప్పుడు ఓకే నేను చేసింది రాంగే, అక్కడ రాంగ్ ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటాను. ఒప్పుకొని సరి చేసుకుని ట్రై చేస్తానని సర్దుమణిగి చేస్తాను. పోను ఏమవుతుందో తెలుసా? అలా అరవటము లేదా అలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటము అనేది వాళ్ళకే చికాకు అనిపిస్తుంది అనమాట. ఎన్నిసార్లు ఏది అంటున్నా తను మౌనంగా భరిస్తుంది. కాబట్టి నేను తగ్గాలి, నేను అలాంటి వేలో వెళ్ళకూడదు, నేను చెప్పాల్సిన రీతిలో చెప్పాలి అని వాళ్ళు అర్థం చేసుకొని మౌనం అయిపోతారు. ఇది నా టూల్. నేను నా లైఫ్లో అప్లై చేసినటువంటి టూల్. బాగుందా? ఒక్కసారి ప్రయత్నించి చూడండి, చాలా బాగుంటుంది.